అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మహిజా ముచ్చట్లు. ఈరోజు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. ప్రతి ఒక్కరికి కూడా మరి వరలక్ష్మి వ్రతం నేను ఎలా చేసుకున్నానో ఈ వ్లాగ్ ద్వారా మీకు తెలియచేయాలని ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నానండి. నేను ముందు రోజు రాత్రే అన్నీ కూడా పసుపు కుంకాలు గడపలకు అన్నీ పెట్టుకొని రెడీగా చేసుకున్నాను. పొయ్యి అంతా కూడా ప్రసాదాలకు కావాల్సినవన్నీ నానేసుకొని రెడీగా పెట్టుకున్నాను. నేను పులిహార, పరవన్నం, చక్కెర పొంగలి, కట్టె పొంగలి, దద్దోజనం, శనగల ప్రసాదం, అమ్మవారికి గారెలు, బూరెలు, ఏదైనా ఫలం, మొత్తం 9 రకాలుగా అనుకుంటానండి. వాటికి కావాల్సినవన్నీ కూడా ఒకదాని తర్వాతగా ఒకటి ముందు అన్నాలన్నీ పంచభక్ష పరమాణాలన్నీ అయిపోయిన తర్వాత గారెలు, బూరెలు అన్నిటికీ కూడా రెడీ చేసేసుకుంటున్నానండి. ఈ ప్రాసెస్ అందరికీ అన్నీ తెలిసే ఉంటాయి కాబట్టి నేను ప్రాసెస్ని విడిగా ఏం చెప్పట్లేదు. అన్నీ ఐడియా ఉంటాయి కాబట్టి అందరికీ. ప్రసాదాల కోసం మాత్రం అన్నీ విడివిడిగా పెట్టుకొని రెడీ చేసుకొని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మీరు అక్కడ చూసినట్లయితే కనుక బ్యాక్గ్రౌండ్లో డార్క్గా ఉంటుంది స్టార్టింగ్, తర్వాత చిన్న చిన్నగా తెల్లవారుతూ కళ్ళ ముందే 5, 6 అలాగా అయిపోతూ ఉంటుంది. టైం అయిపోతున్న కొద్దీ టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా గారెలు, బూరెల దగ్గరికి వచ్చేసాను కాబట్టి ఆల్మోస్ట్ ప్రసాదాల ప్రొసీజర్ అయిపోయినట్లేనండి. సో నేను ముందు రోజు రాత్రి అన్నీ కూడా అలంకరణకు కావాల్సిన సామాగ్రి అంతా కూడా రెడీగా పెట్టేసుకుని ఉంటానండి. ప్రసాదాలు అయిపోయిన తర్వాత అలంకరణ మొదలు పెట్టేశాను. అమ్మవారికి, ఆ వరమహాలక్ష్మి తల్లికి ఎంత అలంకరణ చేసినా తక్కువగానే అనిపిస్తుందండి. కానీ ఉన్నంతలో కలశం పెట్టుకొని దీపాలు ఒత్తులన్నీ వేసుకొని నేను పూజా విధానాన్ని అయితే మొదలు పెట్టేస్తున్నానండి. మొత్తం అలంకరణ అంతా నాకు తోచినట్లు రూపు అన్నీ పెట్టుకొని తోరం అన్నీ రెడీ చేసేసుకొని ప్రసాదాలన్నీ పక్కగా పెట్టేసుకొని ఇప్పుడు నేను రెడీ అయిపోయానండి. నేనైతే ఈ విధంగా రెడీ అయ్యానండి. లుక్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. సో తర్వాత అయితే పూజ స్టార్ట్ చేసేసుకున్నానండి. ఆచమనం, ధూపదీప నైవేద్యాలు అన్నీ సమర్పించుకొని అమ్మవారికి ఆ తర్వాత అష్టోత్తరాలు అన్నీ కూడా చదువుకొని తోరం కట్టుకొని పూజ చేసుకొని కథ చదువుకున్నాను. నీరాజనం నీరాజనం. ఆ వరమహాలక్ష్మి తల్లి ఆశీస్సులు మీ అందరిపై ఎల్లప్పుడూ నిండుగా మెండుగా ఉండాలని కోరుకుంటున్నానండి. నా పూజా విధానం ఎలా అనిపించింది కమెంట్ చేయండి. మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలండి. ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.